జై అమరావతి కాదు జై ఆంధ్ర అనాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జై అమరావతి అంటే 33,000 ఎకరాలకే పరిమితమవుతుందని, అదే జై ఆంధ్ర అంటే 5 కోట్ల మందికి చేరుతుందని చెప్పారు. మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం ఆలోచించే పొత్తులు పెట్టుకున్నామని వివరించారు. పొత్తుల్లో ఉన్న ఇబ్బందులు తనకు తెలుసన్నారు. తనను ఒక కులానికి ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారంటూ ఫైర్ అయ్యారు ఆయన. ఇక విజయ్ పార్టీతో పోల్చొద్దంటూ అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జయాంధ్ర అని ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే మన తెలంగాణను చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడు జై తెలంగాణతో మొదలు పెడతారు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా ఏముందో తెలియదు నాకు. ఈరోజు కన్ఫ్యూషన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదర కొట్టేస్తున్నాను. నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి. అది మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్నా నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమసమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు, 2 చోట్ల ఓడించారు కదా.